2024 ఎలక్షన్ ముందు బీసీలకి 34% రిజర్వేషన్ కల్పిస్తామని వాగ్దానం చేశారు. దాన్ని మరి నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో విడుదల చేయడం జరిగింది. మరి గ్రామాలలోనైతే 34%, పట్టణాల్లోనైతే 33.1% రిజర్వేషన్ అవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి బీసీల యొక్క రిజర్వేషన్ కుదించి 24%కు పెట్టడం వల్ల దానివల్ల రాష్ట్రంలోని బీసీలు దాదాపు 16,800 మందికి అన్యాయం జరిగింది స్థానిక సంస్థలలో. మరి బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని చెప్పేసి మరి బీసీలకి మరి ఈ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అందుకనే చింతలపూడి మండలంలో మండపాటి అధ్యక్షుడు ఆధ్వర్యంలో టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు కృతజ్ఞత తెలుపుతూ మా బీసీ సోదరులందరూ కూడా మరి పాలాభిషేకం చేయడం జరిగింది. అట్లే పవన్ కళ్యాణ్ గారికి, అట్లే మోదీ గారికి కూడా ఈ సందర్భంగా మేము బీసీల సోదరులందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం.